ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్లో ఉన్న బూడిద చెరువు వద్ద స్థానికులు సమస్యల్ని పరిష్కరించేంత వరకు లోడింగ్ ని ఆపేయాలని కోరుతూ టీడీపీ నాయకులు లోడింగ్ ని అడ్డుకున్నారు. స్థానిక బూడిద కాంట్రాక్ట్ ని రెఫెక్స్ అనే ప్రైవేట్ కంపెనీకి కేటాయించడం వల్ల స్థానికంగా ఉన్న లారీ ఓనర్లు నష్టపోతున్నారని, కాంట్రాక్ట్ టెండర్ ని రద్దు చేయాలని కోరుతూ వీటీపీఎస్ ప్రధాన గేటు ముందు 38 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నెలకు ఒక్కొక్క లారీకి 15 ట్రిప్పులు ఉచితంగా లోడింగ్ చేసేలా మాట్లాడామని హామీ ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అయితే ఎమ్మెల్యే హామీని తుంగలో తొక్కుతూ ఒక్కొక్క ట్రిప్పుకు 850 రూపాయల చొప్పున చెల్లించాలని స్థానిక లారీ ఓనర్లకు కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు తెలపడంతో ఎమ్మెల్యే స్థానిక లారీ ఓనర్లకు ఇచ్చిన హామీని కొనసాగించేలా లోడింగ్ జరగనివ్వమంటూ అడ్డుకున్నారు. ఇబ్రహీంపట్నం బూడిద లారీ ఓనర్లను 2 వర్గాలుగా చేసి వైసీపీ వాళ్లతో కుమ్మక్కైన బూడిద కాంట్రాక్టర్ వైఖరిని నిరసిస్తూ స్థానిక లారీ ఓనర్లకు అండగా ఇబ్రహీంపట్నం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కొండపల్లి కిల్లా రోడ్లో ఉన్న బూడిద చెరువు వద్ద లోడింగ్ ప్రక్రియని అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, సింధు మొత్తానికి ఏదైతే లారీ ఓనర్లతో కలిసి ఏదైతే బూడిద లోడింగ్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు కొండపల్లికి సంబంధించినటువంటి ప్రాంతంలో అడ్డుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్ లో ఉన్నటువంటి బూడిద చెరువు వద్ద స్థానికుల సమస్యలు పరిష్కరించుకునేంత లోడింగ్ ఆపివేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు లోడింగ్ ను అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక బూడిద కాంట్రాక్ట్ ని రెఫెక్ట్ అనేటువంటి ప్రైవేట్ కంపెనీకి కేటాయించడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి లారీ ఓనర్లకు నష్టపోతున్నందువలన కాంట్రాక్ట్ టెండర్ రద్దు చేయాలని కోరుతూ కూడా వీటీపీఎస్ ప్రధాన గేటు ముందు దాదాపుగా 38 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి తరుణంలో స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ నెలకు ఒక్కొక్క లారీకి నెలకు 15 ట్రిప్పులు ఉచితంగా లోడింగ్ చేసేలాగా చేస్తానని గతంలో హామీ ఇచ్చి కూడా దీక్ష విరమణ చేశారు. అయితే శాసనసభ్యులు హామీని తొంగలో తొక్కితే కూడా ఒక్కొక్క ట్రిప్కు 850 రూపాయలు చొప్పున స్థానిక నేతలు చెల్లించాలంటూ కూడా స్థానిక లారీ ఓనర్ కాంట్రాక్ట్ ప్రతినిధులకు తెలపడంతో స్థానిక లారీలకు శాసనసభ్యులు ఓనర్లకు ఇచ్చినటువంటి హామీని కొనసాగించేంత వరకు కూడా లోడింగ్ జరగనివ్వమంటూ కూడా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం బూడిద లారీ ఓనర్లకు 2 వర్గాలుగా చేసి వైసీపీ వాళ్ళతో కుమ్మకైన బూడిద కాంట్రాక్టర్ వైఖరిని నిర్వహించి కూడా స్థానిక లారీ ఓనర్లకు అండగా ఇబ్రహీంపట్నం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కొండపల్లి కిల్లా రోడ్ లో ఉన్నటువంటి బూడిద చెరువు వద్ద లోడింగ్ ప్రక్రియను అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ వ్యవహారం అంతా కూడా తెలియాల్సినటువంటి వసంత కృష్ణప్రసాద్ ఈ వ్యవహారాన్ని అంటే ఎమ్మెల్యే విషయంలో జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో కూడా దీనికి ఒక కొలిక్కి వచ్చేటువంటి విధంగా చేయాలని కూడా ఇక్కడ లారీ ఓనర్లు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సింధు, రాజ్ కుమార్ ఆల్రెడీ నిరాహార దీక్షను విరమింపచేశారు. అసలు సమస్య ఎక్కడొస్తోంది? ఇప్పుడు వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే ఈ ప్రధాన డిమాండ్ కనుక చూసుకుంటే అంటే ఎమ్మెల్యే ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ హామీకి సంబంధించి కూడా దాన్ని తొంగలో తొక్కుతూ కూడా ఈ విధమైనటువంటి అంటే 850 రూపాయలు ఒక్కొక్క ట్రిప్కి వసూలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అంశంలోనే ఇక్కడ మళ్ళీ వాగ్వాదం చెలరేగింది. మళ్ళీ తిరిగి యథావిధిగా మళ్ళీ కొనసాగించే వరకు కూడా ఈ లోడింగ్ ప్రక్రియను జరగమంటూ కూడా అడ్డుకున్నారు. కాబట్టి దీనిపైన మళ్ళీ ఎమ్మెల్యే స్పందించి తమకు న్యాయం చేయాలని కూడా వారి డిమాండ్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.